హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సురాగా వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ మీ అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అసలు 2 days నుంచి హైదరాబాద్లో ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది. కంటిన్యూస్లీ వర్షం వస్తుంది. నేను ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి వర్షం ఎలా వస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, వర్షం ఎలా వస్తుందో. కంటిన్యూస్లీ వస్తూ ఉంది వర్షం. కనిపిస్తుందా మీకు? జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. కంటిన్యూస్లీ వర్షం వస్తుంది. అసలు కంటిన్యూస్ అంటే కంటిన్యూస్గా వర్షం వస్తూ ఉంది. చూడండి వర్షం ఎలా ఉందో. చూడండి, నేను ఇక్కడ వాటర్ పడుతూ ఉంటే నేను ఇక్కడ ఇంటి ముందు డోర్ ముందు పడుతూ ఉంది. నేను ఇలా పెట్టాను. చూడండి వర్షం ఎంత స్పీడ్గా పడుతుందో. పైన టెర్రస్ పైన నుంచి ఇది వాటర్ అనేది మొత్తం జారి పడుతూ ఉంటుంది. చూడండి, ఇది ఇలా నిండిపోయి వర్షం కురుస్తూనే ఉంది కంటిన్యూస్గా. చూస్తున్నారు కదా, హైదరాబాద్లో ఇలా ఉంది ఫ్రెండ్స్ వర్షము. మీరున్న ఏరియాలో ఎలా ఉంది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు, సరేనా? సో ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఇలా ఉంది. మీరున్న ఏరియాలలో ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నా పక్కన ఇంటి పక్కన గోడ ఉంది. గోడ కూడా తడిచిపోయింది. అబ్బా, టచ్ చేస్తుంటే కూడా ఇది ఇంత చల్లగా ఉంది. కంటిన్యూస్లీ వర్షం పడుతూనే ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా నాతో షేర్ చేసుకోండి మీ వర్షంలో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. ఓఫో తడిచిపోయాను. చూస్తున్నారు కదా ఎంత వర్షం వస్తుంది. ఈ వర్షంలో కూడా నేను మీతో మాట్లాడాలనేసి ఇంటెన్షన్తో నేను ఇదొక వీడియో తయారు చేశాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ మై ఛానల్ సురాగా ఆరి వర్క్. ఓకే ఫ్రెండ్స్, అసలు వర్షంలో తడవాలి అని ఎంతో బాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో అండి చాలా వరకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇవి బాగా నడుస్తున్నాయి. సో నేను ఈ వర్షంలో తడిస్తే మళ్ళీ నాకు జ్వరం వచ్చేస్తుందేమోనని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, హైదరాబాద్లో వర్షం అనేది కంటిన్యూస్గా 3 days నుంచి నైట్ పగలనకుండా పడగా కురుస్తూనే ఉంది. హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఉండే ఈ గోడను తడవాలి అన్న కూడా భయం వేస్తుంది. గోడ పైనుంచి వాటర్ బాగా కంటిన్యూస్గా పడుతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి అని అంటే, హైదరాబాద్ సరౌండింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వినండి. వర్షం అనేది బాగా కురుస్తూ ఉంది కదా. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ అనేది ఉంటుంది. నేను నైట్ హాస్పిటల్లో మా ఫ్రెండ్కి ఒకరికి జ్వరం వచ్చిందంటే వెళ్ళి చూశాను. అంత ఫుల్గా ఉన్నారు. జస్ట్ నేను పక్కన నిలబడాలి అన్న భయం వేసింది. అంతగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా కూడా ఉంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6 అవ్వగానే 5 లోపు నుంచే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోండి. ఎందుకంటే దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి, దోమలు లోపలికి వచ్చి మనకి హాని కలిగిస్తూ ఉంటాయి కదా. అందుకని లోపల డోర్స్ అన్ని వేసేసుకొని జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా వండుకోండి, వేడిగా తినండి, హాయిగా ఉండండి. ఇలాంటి టైంలో వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా నా నా వీడియో నచ్చితే చిన్న కామెంట్ తెలియచేయండి. స్టైలిష్ సురాగా వ్లాగ్స్, సురాగా ఆరి వర్క్ ఇంకొక ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.